హాయ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. ఉదయం పూట పండగ అంతా ఇంట్లో చేసేసుకున్నాము. ఇంట్లో పూజ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ దేవాలయాలకు వచ్చేసాము. మీరు కూడా అందరూ దసరా పండుగను బాగా చేసుకుని ఉంటారని, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందులో నేను కూడా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అలాగే మేము ఈరోజు సాయంత్రం చూడండి దేవాలయాలకు వచ్చేసాము. ముందుగా మేము జమ్మి చెట్టుకు వచ్చాము. శమీ వృక్షము జమ్మి చెట్టు పూజ చేసేసుకున్నాము. పండ్లు, పూలు, టెంకాయలు, కొబ్బరికాయలు ఇంకా అన్నీ సమర్పించేసి ప్రదక్షిణలు చేసేసి నైవేద్యాలన్నీ సమర్పించేసి ఇక బయటకు వచ్చేసి అయితే కొద్దిగా వీడియో తీసి పెడుతున్నాను. మన వాళ్లకు జమ్మి చెట్టు చూపించాలి. జమ్మి చెట్టు ప్రత్యేకత ఏమి, దసరా పండుగ జమ్మి చెట్టుకు రావాలి అనే విషయాలు తెలియని వాళ్ళు ఉంటారు, చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలయానికి వచ్చాము చూడండి. ఇది ఏం ఆలయం అంటే ఈ దసరా పండుగ రోజు ప్రత్యేకంగా రావాల్సింది దుర్గా సంబంధిత ఆలయాల దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అలాగే మేమైతే ఈరోజు చౌడేశ్వరి దేవి ఆలయానికి వచ్చామండి. చౌడేశ్వరి మాత అంటే కూడా దుర్గాదేవికి సంబంధించిన దేవతలే అనమాట. ఉగ్రదేవత ఆలయాలకు దర్శనం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఉగ్రదేవతలే కాకుండా దుర్గా సంబంధించిన ఆలయాలంటే ఏవైనా సరే. ఇంకా కింద చూడండి, ఇక్కడ లోపలికి రాగానే ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి మా పాప దీపాలు వెలిగిస్తుంది. అక్కడ నేను అన్నీ అందించాను అనమాట. సింహరాజము చూడండి, ఎదురుగా మనకు చౌడేశ్వరి దేవి గర్భాలయము. ఎంతమంది క్యూ ఉన్నారో. అమ్మవారి దర్శనం బాగా చేసుకోండి అందరూ కూడా. ఓం నమో చౌడేశ్వరి దేవి అయ్యి నమః. ఇంకా ముందుగా వచ్చేసి సింహరాజము అమ్మవారి వాహనము ఉంటుంది కదండి. అక్కడైతే ముందుగా మేము పూజ చేసామన్నమాట. ఎప్పటికైనా మనం దేవతలకు సంబంధించిన వాహనాలు ఉంటారు, ఖచ్చితంగా ముందు వారికి పూజించాలన్నమాట ప్రత్యేకంగా. తర్వాతనే లోపల అమ్మవార్లకు దేవతలకు అమ్మవారు కానీ స్వామివారు కానీ అన్నమాట. అందరూ కూడా ఇక్కడే దీపాలన్నీ వెలిగిస్తున్నారు చూడండి. లోపల ఎలాగో మనం దేవాలయంలో వెలిగించలేము. పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వేసి అన్నీ సమర్పించి స్వామివారికి అలంకారం చేసేసి సింహరాజం చూడండి నమస్కారం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి చక్కగా దీపాలు అయితే పెట్టేసాము. ఇక్కడ అన్ని దీపాలు పెట్టేసి అమ్మవారి దర్శనానికి పోతే క్యూ లైన్లో వెళ్ళి నిలబడాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఇది అంతా ఆలయం ప్రాంగణం చూడండి, చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఈ దేవాలయానికి వస్తే చాలన్నమాట. చాలా రకాల దేవతలందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఈ ఒక్క దేవాలయానికి వస్తే చాలన్నమాట. అందుకని మేము ఇక్కడికే వచ్చాము. ఇక్కడికి వచ్చామంటే జమ్మి చెట్టు పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు. పార్వతీ ఇంకా పరమేశ్వరుడు ఉంటారు ఇక్కడనే. ఇక్కడ చూడండి ఆలయంలో రంగురంగుల మంచి మంచి దేవతల మూర్తుల ప్రతిమలు ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ నవధాన్యాలు, కలశాలు, అమ్మవారిని ప్రతిష్ఠించారు. అంటే దుర్గా నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తారనమాట. నవరాత్రి నవదుర్గలను కూడా బాగా అలంకరించేసి అయితే పూజలన్నీ చేసేసారనమాట. అవన్నీ కూడా షార్ట్ వీడియోలో వస్తుంటాయి. ఇంకా అవి కూడా చూడండి. ఇంకా ఇలా బయటకు వచ్చేస్తే ఆలయం బయట చూడండి, ఇక్కడ హరిహరుడు, శివుడు, విష్ణుమూర్తి ఇద్దరు కలిసిన అవతారమైన రూపం చూడండి. చాలా బాగున్నారు చూడండి స్వామివారు. హరిహరులకు పుట్టిన వారు ఎవరు అంటే అయ్యప్ప స్వామి. ఈ విషయము చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు, చెప్తున్నాను అందుకోసమే. అక్కడ నమస్కారం చేసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడండి నాగదేవతలు ఉన్నారు. నాగదేవి, నాగదేవత, జంట నాగదేవతలు ఉన్నారు. ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టుకు కూడా అందరూ పూజలు చేసేసి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకుంటున్నారు. మేము కూడా నమస్కారం చేసేసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇలా పక్కకు వచ్చేస్తే ఇది చూడండి మొత్తం ఆలయం అంతా ఇది ఒకే ఆలయంలోనే చుట్టుపక్క ఉంటారనమాట అందరూ కూడా. ఇది అయ్యప్ప స్వామి ఆలయం చూడండి. ఇలా పైకి వెళ్ళాలి. అయ్యప్ప స్వామి అనగానే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేదే ఉంటుంది కంపల్సరిగా కూడా. పైన ఉందన్నమాట. పైన అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది, కిందంతా
చౌడేశ్వరి దేవి అందరూ ఉన్నారు. పార్వతి, పరమేశ్వరుడు, చౌడేశ్వరి మాత అవన్నీ కింద ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి చూడండి, ఎదురుగా మనకు అయ్యప్ప స్వామి దర్శనమిస్తున్నారు. ఇందాక నేను అక్కడ చూపించాను కదండి, హరిహరుడు అని. హరిహరుడు వెలిసిన 2 రూపాలు కలిసిన స్వామివారు. హరిహరులకు జన్మించిన వారే అయ్యప్ప స్వామి అంటే. అది ఒక మంచి కథ ఉంటుంది, తెలిసే ఉంటుంది చాలామందికి. అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడ కూడా వెళ్ళి క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకొని పూలు అన్ని ఉదిరిబత్తులు అన్నీ సమర్పించేసి ఇంకా చుట్టూ ఆలయం చుట్టూ తిరుగుతున్నాం చూడండి. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. మొదటి ఆలయంలో వచ్చేసి లక్ష్మీ గణపతి వారు ఉన్నారు. సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీ గణపతి ఉన్నాడు. పక్కనే ఉన్న ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నేను నమస్కారం చేసుకొని ఎందుకంటున్నానంటే నాకు దేవతలు అంటే చాలా నమ్మకం ఎక్కువ, ఇష్టం ఎక్కువ అసలుకి. అందుకే నేను దేవతల గురించి చెప్పమంటే కొంచెం ఎక్కువగా చెప్తుంటాను కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు, గౌరీదేవి వారు ఉన్నారు ఇక్కడ. ఓం శ్రీమాత్రే నమః. లోపల చౌడేశ్వరి దేవి ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఇవన్నీ కూడా ఆలయం చుట్టూ ఉన్నాయన్నమాట. ప్రాంగణంలోనే చిన్న చిన్న మండపాల్లో ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేయాలంటే మనం తొందరగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక ఇదంతా ఆలయ ప్రాంగణం చూడండి. అయ్యప్ప స్వామి వారి ఆలయం ఎంత బ్రహ్మాండంగా ఉందో. జనం అయితే ఎంత ఫుల్గా ఉన్నారో. అన్ని ఆలయాలు కూడా ఈరోజు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయండి జనంతో అందరు భక్తులు. ఇక ఇక్కడ వచ్చేసి పార్వతి పరమేశ్వర ఆలయం చూడండి, పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము వచ్చిన ఆలయంకి ఇది కూడా అదే సంబంధించింది, పక్కనే ఉంటుంది. పక్కకు వస్తే ఇలా ఉంటుంది. ఎదురుగా మనకు పార్వతీ పరమేశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారో చూడండి. ఇక్కడ ధ్వజస్తంభం ముందు అందరూ దీపాలు వెలిగించారు. కింద చిన్నగా గుహ మాదిరి కనిపిస్తుంది మనకు. అక్కడ మరకత లింగం ఉంటుంది, పెద్ద శివలింగం ఉంటుంది చూడండి. అక్కడ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా లోపలంతా వెళ్ళి కింద నుంచి ఒక రౌండ్గా ఉంటుంది అనమాట. లోపల ఇంకా దేవతలు ఉన్నారు. ఇవన్నీ మన ఛానల్లో ఫుల్ ఇంకా నేను షార్ట్ వీడియో పెడుతున్నాను చూడండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మేము వచ్చిన దేవాలయం గురించి, దేవాలయం ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చినామో, ఎక్కడ దర్శనం చేసుకుంటున్నామో అనేది నేను చూపిస్తున్నాను. అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. మీరు కూడా అందరూ దేవాలయాలకు వెళ్ళి వచ్చారా? ఈరోజు జమ్మి చెట్టును దేవతలందరికీ సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఈరోజు జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. కౌరవుల పాండవుల యుద్ధం కూడా తెలుసు కదండి. అందులో జమ్మి చెట్టు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది.